సాధారణంగా సోషల్ మీడియాలో కంపెనీలపై వచ్చే పోస్టులు ఎలా ఉంటాయి? వర్క్ ప్రెషర్ ఎక్కువ, ఉద్యోగులను విలువ చేయడం లేదు, కల్చర్ బాగోలేదు వంటి విమర్శలే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఈసారి కథ పూర్తిగా భిన్నంగా ఉంది. ఒక కంపెనీ తీసుకున్న నిర్ణయం ఉద్యోగులనే కాదు, నెటిజన్లను కూడా ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే కృతజ్ఞతను మాటల్లో కాదు, బంగారంతో వ్యక్తం చేసింది. సింగపూర్కు చెందిన చాన్ చెంగ్ హోల్డింగ్స్ తమ 32వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సంస్థలో 10 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేసిన ఉద్యోగులను ప్రత్యేకంగా సత్కరించింది. 999 స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసిన మొమెంటోలను బహుమతిగా అందించి గౌరవించింది. ఒక్కో మొమెంటో 20 నుంచి 30 గ్రాముల బరువుతో ఉండగా ఒక్కదాని విలువ సుమారు 3 లక్షల రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా. సేవా కాలాన్ని ఆధారంగా తీసుకుని బహుమతుల బరువును నిర్ణయించారు. 10 నుంచి 14 సంవత్సరాలు పనిచేసిన వారికి 20 గ్రాముల బంగారం, 15 నుంచి 19 సంవత్సరాలు పూర్తి చేసిన వారికి 25 గ్రాములు, 20 ఏళ్లు పైగా సేవలు అందించిన వారికి 30 గ్రాముల గోల్డ్ మొమెంటో ఇచ్చారు. ప్రతి మొమెంటోపై కంపెనీ లోగో, ప్రధాన కార్యాలయ రూపురేఖలు, ఉద్యోగి సేవా సంవత్సరాలు చెక్కబడ్డాయి. వీటిని ప్రత్యేక ఎరుపు గిఫ్ట్ బాక్సులో అందించగా సరఫరా బాధ్యతను ఎస్కే జ్యువెలరీ నిర్వర్తించింది. ఈ వేడుకను కూడా అట్టహాసంగా నిర్వహించారు. 100కి పైగా టేబుళ్లతో ఏర్పాటు చేసిన భారీ కార్యక్రమంలో ఒక్కొక్కరిని వేదికపైకి ఆహ్వానించి గౌరవించారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. మొత్తం బహుమతుల విలువ సుమారు 5 లక్షల సింగపూర్ డాలర్లు, అంటే దాదాపు 3.5 కోట్లు. ఇది కేవలం ఖర్చు మాత్రమే కాదు, ఉద్యోగుల పట్ల ఉన్న గౌరవానికి చిహ్నమని సంస్థ వ్యవస్థాపకుడు తెలిపారు. 1994లో చిన్న చైనీస్ వెజిటబుల్ రైస్ స్టాల్గా ప్రారంభించిన ఈ సంస్థ నేడు 160కి పైగా రెస్టారెంట్లు, 30కి పైగా కాఫీ షాపులు నడుపుతూ 1200 మందికి పైగా ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తోంది. ఈ ప్రయాణంలో ఉద్యోగులే బలమని గుర్తించి వారికి బంగారంతో కృతజ్ఞత తెలిపిన తీరు ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తోంది. కంపెనీ లాభాలు పెరగడం ఒక విజయమైతే, ఆ విజయాన్ని నిర్మించిన చేతులను గౌరవించడం నిజమైన విజయమని సంఘటన చెబుతోంది.